శోభన్ బాబు, జయలలిత మాదిరిగా మిగిలిపోయిన టాలీవుడ్ స్టార్ జోడీ ఎవరో కాదు, నాగార్జున, టబు. వీరిద్దరూ కూడా ఎంతగానో ప్రేమించుకున్న విషయం తెలిసిందే. వీరికి సంబంధించిన రూమర్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, కానీ అమలకు అన్యాయం చేయొద్దని నాగ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. నాగార్జున నిర్ణయం టబుకి బాధ కలిగించినా ఆ తర్వాత అర్థం చేసుకుని సైలెంట్గా ఉండిపోయింది. అయినా నాగార్జునపై ప్రేమ మాత్రం తగ్గలేదు. ఆ ప్రేమకి గుర్తుగా ఆమె తన జీవితంలోకి మరెవ్వరినీ ఆహ్వానించలేకపోయింది. పెళ్లికి దూరంగా ఒంటరిగానే ఉండిపోయింది. జయలలిత కూడా ఒంటరిగానే ఉండిపోయిన విషయం మనకి తెలిసిందే. ఆమె అలా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. ఎంజీఆర్ని కూడా ఆమె ఆరాధించింది. పెళ్లైనా కూడా ఆమెతో క్లోజ్గా ఉన్నారు ఎంజీఆర్. రాజకీయ వారసత్వం కోసం జయలలిత కూడా అలా మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. ఇక్కడ టబు సైతం టాలీవుడ్లో అజయ్ దేవగన్తోనూ రిలేషన్లో ఉందని అంటారు. కానీ ఎవరున్నా నాగార్జున టబు రిలేషన్ మాత్రం ఎవర్ గ్రీన్. అయితే టబు గురించి నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనతో స్నేహం ఎప్పటికీ అలానే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఆమె తన ఇంటికే వస్తుందని, తనతో కలిసి భోజనం చేస్తుందని, అంతేకాదు తమ ఇంటికి ఎదురుగానే ఇల్లు కూడా కొనుక్కుందని చెప్పారు. అర్ధరాత్రి బెడ్ పైన ఉన్నా కూడా, అమల పక్కనే ఉన్నా కూడా తనకు వచ్చే ఒకే ఒక కాల్ టబూదే అని, ఆమెకి ఏ బాధ కలిగినా తనకు ఫోన్ చేస్తుందని తెలిపారు నాగార్జున. అలా మొత్తంగా శోభన్ బాబు, జయలలితగానే నాగార్జున, టబు కూడా ఒకరినొకరు ఆరాధించుకుంటూ అలానే ఉండిపోయారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.